వెల్కమ్ టు ఐ న్యూస్. భారత జాతిని ఒక్క తాటిపై నిలిపి స్వతంత్ర సముపార్జనలో కీలక పాత్ర పోషించిన వందే మాతర గీతం నేడు అత్యంత వివాదాస్పదమైంది. వందే మాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు చేసుకోవాల్సిన వేళ దేశ రాజకీయ వ్యవస్థ రెండు ముక్కలై కొట్టుకు చస్తుంది. ఏకంగా పార్లమెంటులోనే అధికార ప్రతిపక్ష సభ్యులు వందే మాతర గేయం విషయంలో వాదనలకు దిగటం ప్రజలకు జుగుప్స కలిగిస్తుంది. ఇంతకాలం ఈ గేయంపై ఎందుకింత వివాదం? తప్పెవరు చేశారు? వందే మాతర గేయాన్ని మొత్తంగా స్వీకరించలేదా? అసలు నిజమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసలు వందే మాతర గీతాన్ని ముక్కలు ముక్కలు చేసి కేవలం కొద్ది పాటను మాత్రమే మిగిల్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రమైన కామెంట్లు చేశారు. దీనికి భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బాధ్యుడని కూడా మోదీ తేల్చి చెప్పారు. 150 ఏళ్ల కింద పుట్టిన పాట భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రజలను సంఘటితం చేయడానికి ఉపయోగపడిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా ప్రజల్లో ఐక్యాన్ని పెంచిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అలాంటి పాటను కేవలం బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివాదం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చాలా ఘాటుగా కౌంటర్ అటాక్ చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యులు వందే మాతరం గీతం విషయంలో రెండుగా చిలిపారు. అసలు ఇంతకు బీజేపీ చేస్తున్న వాదన ఏంటి? మొత్తం పాటను కాకుండా కొన్ని లైన్లనే తీసుకున్నారా? ప్రార్థనా గీతంగా పాడడానికి మాత్రమే పాటను కుదించారా? ఇందులో ఇతర లక్ష్యాలు ఏమీ లేవా? ఇది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. అసలు ఇంతకు వందే మాతరం కథ ఏమిటి? ఇప్పుడు అంతా ఇదే చర్చ. वंदे मातरम के बंटवारे के लिए झुकी, इसलिए कांग्रेस को एक दिन भारत के बंटवारे के लिए झुकना पड़ा। हम ये बहस यहाँ आज दो वजहों से कर रहे हैं। पहला कि बंगाल का चुनाव आ रहा है, हमारे प्रधानमंत्री अपनी भूमिका निभाना चाहते हैं उसमें, लेकिन आज की ये बहस मुझे कुछ अजीब सी लग रही है। जैसे मैंने कहा, ये गीत देश की आत्मा का हिस्सा बन चुका है। 1875లో బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ కవి రచయిత బంకిం చంద్ర చటర్జీ తన ఆనందమఠ్ అనే నవలలో రాసుకున్న కొన్ని పంక్తులే వందే మాతర గీతంగా ప్రాచుర్యం పొందింది. 1875లో ఆనందమఠ్లో కేవలం 2 చరణాలే బంకిం చంద్ర రాశారు. 1882లో మరో 4 చరణాలు జోడించారు. బంకిం చంద్ర వచనాల రూపంలో వందే మాతరం రాశారు. దానికి బెంగాల్కి చెందిన మరో సుప్రసిద్ధ సాహితీవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం సమకూర్చి ఓ పాటలా మార్చారు. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి వందే మాతర గీతాన్ని సంగీతయుక్తంగా బహిరంగంగా పాడారు. అప్పటి నుంచి అది భారతదేశ స్వతంత్ర ఉద్యమ గీతంగా మారింది. ఉద్యమకారులు ఏ కార్యక్రమం తలపెట్టినా ఈ పాటతోనే ప్రారంభించేవారు. మొత్తం జాతిని ఏకంగా చేసింది ఈ గీతం. వందే మాతరం గీతం ప్రభావాన్ని తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాటను 1906లో నిషేధించింది. అయినప్పటికీ భారత స్వతంత్ర ఉద్యమకారులు మాత్రం పాటను పాడుతూనే వచ్చారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వందే మాతర గీతాన్ని భారత జాతీయ గేయంగా స్వీకరించారు. అయితే వందే మాతర గీతాన్ని మొత్తం 6 చరణాలు పాడకుండా కేవలం 2 చరణాలే తీసుకున్నారని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడికి పాకిస్తాన్ ఏర్పాటువాది మహమ్మద్ అలీ జిన్నా ప్రభావానికి లోనై 4 చరణాలను ప్రాచుర్యంలోకి రాకుండా చేశారన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ. అయితే భారత స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా మొదటి 2 చరణాలే పాడుతున్నారని, పాడడానికి వీలుగా సుదీర్ఘంగా ఉన్న గేయాన్ని 52 సెకండ్లకు కుదించి పాడడం 100 ఏళ్ల కింద నుంచే ఉన్నదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేకున్నా బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివాదం చేస్తున్నారన్నది కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ, డీఎంకే లాంటి పార్టీల విమర్శ. ఇంతకు 2 చరణాలు ఎందుకు తీసుకున్నారు? మిగతా 4 చరణాలు ఎందుకు వదిలేశారు? అందులో ఏముంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు. చాలా పెద్దగా ఉన్న పాట మొత్తం పాడడం అవసరమా? దాన్ని చిన్నగా చేసి ఆలపించాలా అనే చర్చ స్వతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లోనే జరిగింది. చివరికి ఏ చరణాలు తీసుకోవాలి, ఏ రాగంలో పాడాలి అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని రవీంద్రనాథ్ ఠాగూర్ను నాటి కాంగ్రెస్ కమిటీ కోరింది. 1937లో రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు మొదటి 2 చరణాలను ప్రస్తుతం మనం పాడుకుంటున్న వందే మాతరం రాగంతో ఆలపించడం ప్రారంభమైంది. మనం చిన్నప్పటి నుంచి స్కూళ్లలో పాడే
2 చరణాల అర్థం మనకు తెలుసు. భారత మాతకు వందనం తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గారులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో శోధిస్తూ, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారతమాతకు వందనం అని మొదటి చరణాల అర్థం. అయితే మిగతా 4 చరణాల్లో ఏముంది అనేది ఆసక్తికరంగా మారింది. త్వం హి దుర్గా దశ ప్రహారణాధారిణి, కమలా కమలదళ విహారిణి, వాణి విద్యాదాయిని, నమామి త్వాం నమామి కమలాం లాంటి పదాలు మిగతా 4 చరణాల్లో కనిపిస్తాయి. భారతమాతను దుర్గామాతతో, లక్ష్మీదేవితో పోల్చుతూ భారతావనికి రక్షణగా నిలవాలని కోరినట్లు ఉంటుంది. ఈ చరణాలను కావాలనే తొలగించారని, ఇందులో హిందూ దేవతలను కొనియాడమే ఇందుకు కారణమనేది బీజేపీ వాదన. అసలు ఇందులో వివాదమేమీ లేదని, కేవలం పాడడానికి అనుగుణంగా మాత్రమే 2 చరణాలు తీసుకుంటే దాన్ని రాజకీయ కారణాలతో వివాదాస్పదం చేస్తున్నారన్నది కాంగ్రెస్ శిబిరం వివరణ. ఏదేమైనా ఒకప్పుడు దేశాన్ని ఒక్కటిగా నిలబెట్టిన వందే మాతర గీతం ఇప్పుడు రాజకీయ విభేదాలకు కారణం కావడం 150 ఏళ్ల వేడుకలకు ఓ మరకను అంటిస్తుంది.